యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన సినిమా షూటింగ్స్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇక ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కూటమిలో 164 సీట్లు గెలుపొంది అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక దీంతో సినిమా సెలబ్రిటీస్ మొత్తం కూడా సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతూ పోస్టులు చేస్తున్నారు. ఇక ఇదే క్రమంలో ఎన్టీఆర్ సైతం సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు నాయుడుతో పాటు బాలకృష్ణ, తన అత్తయ్య పునందేశ్వరి, ఇక సినీ నటుడు పవన్ కళ్యాణ్తో పాటు లోకేష్ కి ఇంకా భరత్ కి కూడా అభినందనలు తెలియజేస్తూ ఓ పోస్ట్ ని పోస్ట్ చేశారు. ఇక ఇప్పుడు ఈ పోస్ట్ కాస్త వైరల్ గా మారింది. ఇక ఇదే విధంగా ఎన్టీఆర్ కూటమి విజయాన్ని తెలుపుతూ సోషల్ మీడియాలో చేసిన ఈ పోస్ట్ పై చంద్రబాబు నాయుడు కూడా స్పందిస్తూ థ్యాంక్స్ అంటూ రిప్లై ఇచ్చారు. ఇక ఇదే క్రమంలో బాలయ్య చిన్నాల్లుడు భరత్ వైజాగ్ నుంచి ఎంపీగా గెలుపొందారు. ఇక ఇలా తన గెలుపుకు శుభాకాంక్షలు చెప్పడంతో ఆయన సోషల్ మీడియా ఖాతా నుంచి ఎన్టీఆర్కి ఓ రిప్లై కూడా వచ్చింది. ఇక ఇది కాస్త బాగా వైరల్గా మారింది. ఇక భరత్ సోషల్ మీడియా ఖాతా నుంచి ఎన్టీఆర్కి రిప్లై ఇస్తూ థ్యాంక్స్ తారక్ అన్న, ఇక మేము రాష్ట్రాన్ని మళ్ళీ దారిలో పెట్టేందుకు కృషి చేస్తాం. ఇక మీరు దేవర సినిమా నుంచి ఓ మంచి విజయాన్ని అందుకోవాలి అంటూ మేము కోరుకుంటున్నామంటూ ట్వీట్ చేశారు. ఇక ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది. అయితే ఇందులో తారక్ అన్న అంటూ సంబోధించడంతో ఖచ్చితంగా ఈ ట్వీట్ భరత్ కాకుండా ఆయన భార్య అయిన బాలకృష్ణ చిన్న కూతురు అయిన తేజస్విని చేసి ఉంటుంది అంటూ భావిస్తున్నారు అభిమానులు. ఒకవేళ భరత్ కనుక చేసి ఉంటే ఎన్టీఆర్ని బావా అని పిలుస్తారు కదా అంటూ అభిమానులు భావిస్తున్నారు. ఒకవేళ భరత్ కనుక ఈ ట్వీట్ని చేసుంటే ఎన్టీఆర్ని బావా అని పిలుస్తారు కదా అంటూ అభిమానులు భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా తారక్ను అన్న అంటూ పిలవడంతో ఆ అన్నా చెల్లెల మధ్య ఉన్న అనుబంధం చూసి అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.